లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకున్నట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుడైనటువంటి సీమోను అనబడిన పేతురు గారితో ఈ మాట చెప్తా ఉన్నారు. ఏమన్నానంటే, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టి జల్లించడానికి వాడు కోరుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా జల్లెడ పట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు సీమోనుని హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సీమోను పేతురు దేవుడికి నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్య భారాన్ని తన భుజాల మీద వేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకి నమ్మకమైన శిష్యుడిగా పేతురు గారు కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో పేతురుని ఎలాగైనా పాడు చేయాలి, పేతురుని ఎలాగైనా దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ సాతాను ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని యేసు ప్రభు వారు అక్కడ ముందుగానే ఆలోచించి తెలుసుకొని ఆ విషయాన్ని పేతురుతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో శ్రమ రాబోతూ ఉంది, నా మార్గం నుంచి నేను సాతానుడు తప్పించబోతూ ఉన్నాడు, నేను శోధించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఇక్కడ యేసు ప్రభు వారు సీమోనుకు సూచిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలలో కూడా మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం, దేవునితో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి నా ఆధ్యాత్మిక జీవితంలో నేనేమాత్రం కూడా తడబడకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నానని, ఒకవేళ నమ్మకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నానని దృష్టితో ఉన్నావేమో, ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు సాతానుడు పరిశుద్ధంగా జీవిస్తూ నమ్మకంగా జీవిస్తున్న వారిని ఏదో ఒక విధంగా శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, నమ్మకంగా జీవించాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాతానుడు అడుగడుగునా శోధన చేసే ప్రయత్నం చేస్తాడు. దీన్ని మనం గుర్తుపట్టగలగాలి. మనం దేవుడితో అంటుకట్టబడిన వారిగా వరములు ఫలములు పొంది ఫలభరితంగా జీవిస్తున్నందున, ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నందున వారవలేనటువంటి సాతానుడు వాడు రకరకాలైన ప్రయోగాలు మన మీద చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో వాటిని మనం గుర్తుపట్టగలగాలి. ఇది సాతానిక క్రియ అని మనకు అర్థమైనప్పుడు వాడిని జయించే అవకాశం ఉంటుంది. ఇది సాతాను యొక్క క్రియ అనేటువంటి సంగతి మనం గుర్తించగలిగినప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సాతానిక పన్నాగములలో పడిపోకుండా మనం తప్పించబడడానికి అవకాశం ఉంటుందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ప్రతి విషయంలో కూడా సాతానుడు రకరకాల క్రియలు చేస్తూనే ఉంటాడు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనం సాతానిక ఆలోచనలకు దిగజారిపోకూడదు, వాడి ఆలోచనల వైపు మనం వెళ్ళకూడదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాస్తాడు, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమోననియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతనిని మీ దగ్గరికి పంపితిని. తిమోతిని పంపడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఎందుచేత శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధిస్తూ ఉండగా, ఇన్ని సంవత్సరాలు ఎంత ప్రయాసపడి అక్కడ సంఘాన్ని కట్టాం, మీ అందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించే ప్రయత్నం చేస్తాం, కానీ మీ మీదకు ఒకవేళ శోధకుడైనటువంటి వాడు వచ్చి, ఆ సాతాను వచ్చి మిమ్మల్ని శోధిస్తాడేమో, అప్పుడు మీరు విశ్వాసంలో నుంచి ఒకవేళ జారిపోతారేమో, పడిపోతారేమో అని, ఇదిగో నేను నా బదులుగా ఒక దూతను మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాను, అతడు మీకు ధైర్యం చెప్తా ఉంటాడు అని చెప్పి పౌలు గారు ఒక ఆవేదనతో కూడినటువంటి విషయాన్ని తెస్సలోనికే సంఘానికి రాస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము రక్షించబడడం ఒక ఎత్తు అయితే, రక్షించబడిన తర్వాత ఈ రక్షణను కొనసాగించుకొనుచూ ఉండగా సాతానిక ప్రలోభాలలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిరంతరము కూడా ఎవరిని శోధిద్దామా, ఎవరిని బలహీనపరుద్దామా అని సాతానుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
మరి ముఖ్యంగా భక్తులైన వారి మీదే వాడు తన ప్రభావాన్ని చూపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియులారా, భక్తిహీనుల జోలికి సాతానుడు వెళ్ళడు. అలాగే ఆ నామకార్థమైనగా జీవించే వారి జోలికి సాతానుడు వెళ్ళడు. ఈరోజు దేవునితో సరిగా అంటు కట్టబడకుండా, రక్షణానందం లేకుండా, నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ విశ్వాసులుగా జీవించే వారి జోలికి సాతానుడు వెళ్ళడు. నీవు ఆధ్యాత్మికంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నావు కనుకనే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా సాగుతున్నావు కనుకనే సాతానుడు నీ జోలికి వచ్చి మాటి మాటికి నిన్ను హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నిన్ను శోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే సాతానుడు శోధనలు మనకు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నమ్మకంగా సాగుతున్నావు అని అర్థం. ప్రియులారా, ఇది మనకు ఎంత సంతోషకరమైన విషయం. సాతానుడు మనం శోధించే సందర్భం వస్తుందంటే మనం యథార్థంగా జీవిస్తున్నాం కనుకనే సాతానుడు శోధించే ప్రయత్నం చేస్తున్నాడు. పేతురు నమ్మకంగా సాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అది ఇష్టం లేనటువంటి సాతాను పేతురును పిల్లరా యేసు నుండి దూరం చేయాలనే ప్రయోగం పన్నాగం పన్నుతూ అనేక సందర్భాల్లో పిల్లరా మరి పేతురును శోధించే ప్రయత్నం చేశాడు. ఎంత నమ్మకంగా సాగుతున్న పేతురు ఒకరోజు యేసు ప్రభు అంటే నేను ఎరగను అని బొంకాడు. అంటే సాతాను చేత శోధించబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో సాగుతున్నప్పుడు సాతానుడు ఒక ప్రయత్నం చేస్తాడు, లొంగకపోతే మరొక ప్రయత్నం చేస్తాడు. నిరంతరము యేసు ప్రభు రాకడొచ్చేదాకా మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆధ్యాత్మికంగా సాగాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాతానుడు శోధన ఎదురవుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో మనల్ని పడగొట్టాలి, ఈ ప్రయత్నం కాకపోతే మరొక ప్రయత్నం చేస్తాడు, ఈ రకంగా కాకపోతే మరొక రకంగా వారిని పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. కనుక పిల్లారా, అత్యంత జాగ్రత్తగా మనం సాతాను విషయంలో ఉండాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యోబు మహాభక్తుడు. యోబు అంతటి వాడు భూలోకంలో లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కానీ యోబును శోధించడానికి సాతానికి అవకాశం ఇస్తే వాడు ఎంత చెయ్యాలో అంత చేశాడు. యోబు అన్ని విషయాలు తట్టుకున్నాడు. చాలా సహించి భరించాడు. ఒకవైపున భార్య కూడా అతను నిందించినప్పుడు కూడా అతడు సరిగానే సమాధానం చెప్పాడు. ప్రియులారా, కానీ రాను తన పరిస్థితి హీనమైపోయినప్పుడు, తన స్నేహితులు కూడా సపోర్ట్ చేయనప్పుడు అతడు దేవుణ్ణి నిందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భక్తుడైనటువంటి యోబు సాతాను యొక్క శోధన వలన దేవుణ్ణి ఒక సందర్భంలో నిరాశతో నిస్పృహకులోనే అయిన వాడై యోబు మాట్లాడిన సంగతిని మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పేతురును శోధించాడు, యోబును శోధించాడు. ఇంకా చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయినట్లుగా ఇస్కరియోతు యోధాను ప్రేరేపించాడు. యోధా 12 మంది శిష్యుల్లో ఒకడు. కానీ ఇస్కరియోతు యోధాను ప్రేరేపించి యేసుక్రీస్తు ప్రభువునే అమ్మివేయడానికి సాతానుడు యోధాను వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక సందర్భాలలో ఆధ్యాత్మిక సాగుతూ నమ్మకంతో కొనసాగుతున్నటువంటి విశ్వాసులను సైతం శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనకు అననీయ సప్పీరాలు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ప్రియులారా, అననీయ సప్పీరా ఇరువురు కూడా ఆధ్యాత్మికంగా సాగుతూ ఉన్నారు. కానీ ఒక సందర్భంలో వారు భూమిని కొంత వెలకు అమ్మి కొంత దాచుకున్నట్లుగా ఒక దురాశ వారిలో క్రియేట్ చేశాడు, దురాశ కలిగించాడు. సాతానుడు కలిగించినటువంటి ఆ దురాశను బట్టి అననీయ సప్పీరా ఇరువురు కూడా అబద్ధమాడడానికి నిర్ణయించుకున్నారు. కొంత ధనాన్ని దాచుకోవడానికి వారు ప్రయత్నం చేసి అబద్ధం పలికి అనవసరంగా వారు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. వారి ప్రాణాలని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం. అలాగే బైబిల్ గ్రంథంలో గెహజీ కనబడతాడు. పిల్లరా, తనది కాని దానికోసం కక్కుర్తిపడి గెహజీ మరి కొంత ధనాన్ని దాచిపెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీరి యొక్క అంతము ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. గెహజీ కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు. యూదా తలకిందులుగా ఊరు పెట్టుకొని చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇంకా మనం చూసినట్లయితే అనేక సందర్భాలలో అననీయ సప్పీరాలు ఇరువురు కూడా ప్రాణం కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో సాతానుడు ఏదో ఒక రకమైన గలిబిలి చేసి మనలను శోధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ శోధనకు ఎంత మాత్రం కూడా మనం కృంగిపోకూడదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క పేరట మనందరం సాతానుని జయించాలి. సాతానుడు ఒక్క రూపంలోనే కాదు,
ఈరోజు పిల్లరా అనేక రూపాలలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. కొందరికి ధనాశను చూపించాడు, కొందరికి ఘనతను చూపించాడు, మరికొందరికి పిల్లరా ఈ దేవుడు ఏమాత్రం కూడా యోగ్యుడు కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కొందరిని సాతానుడు కుటుంబ సభ్యుల ద్వారా కూడా శోధిస్తూ ఉంటాడు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా శోధిస్తూ ఉంటాడు. సాతానుడి యొక్క శోధన అనేది నీ తోటి ఉద్యోగస్తుల వలన, తోటి పనివారు, తోటి స్నేహితులతో నీకు సాతానుడు శోధన కలుగు చేస్తూ ఉంటాడు. కనుక ఏ రకంగానైనా నిన్ను శోధించడమే సాతాను యొక్క ఉద్దేశ్యంగా మనం గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోకు, ఏమాత్రము దిగులు చెందవద్దు, ఏమాత్రము భయపడవద్దని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే శోధనకు నిలిచి ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. శోధనకు నిలిచి ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది అనేక విధాలుగా శోధించబడ్డారు. యోబు భార్య వలన యోబు శోధించబడ్డాడు, కానీ ఆ సమయంలో యోబు తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, శోధించిన వారికి నష్టం కలుగుద్దు తప్ప శోధించబడిన వారికి నష్టం కలగదు. అది వారికి ఆశీర్వాదమే. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథములో 6వ అధ్యాయం 20వ వచనంలో మనకు అద్భుతమైన విషయాన్ని చూడగలుగుతాం. అది మీరు చదవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అక్కడ దావీదు అనేటువంటి రాజు కనబడతాడు మనకి. దావీదు అంటే దేవునికి ఎంతో ఇష్టం, దేవుడు అంటే దావీదు కూడా ఎంతో ఇష్టం. ఆ సందర్భంలో దేవుని యొక్క మందసం అనేది ఒబేదెదోము అనేటువంటి వాని యొక్క ఇంటిలో ఉండిపోయింది. ఆ ఉండిపోయినటువంటి ఆ మందసాన్ని దావీదు తీసుకొని ఆ యొక్క అంతఃపురానికి, ఇజ్రాయెల్ దేశానికి రావాలనుకున్నాడు. పిల్లరా, ఆ క్రమంలో దేవుని యొక్క మందిరంలోనికి ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరి దృష్టిలో ప్రజలందరినీ కూడా ప్రోత్సహించాడు. అందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సంతోషంతో అందరూ కూడా ఆనందంతో గెంతులేస్తా, డ్యాన్సులు వేస్తా, నాట్యమాడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మందసము ఆయా స్థలాల్లో ఉంది ఇంతవరకు. ఇప్పుడు దేవుని మందిరంలోనికి మందసం తీసుకొని వస్తున్నాం అనేటువంటి ఆ ఆనందంతో, సంతోషంతో దావీదు నాట్యం చేస్తూ వచ్చాడు. పిల్లరా, ఈ సంగతి అంతా కూడా దావీదు భార్య సౌలు కుమార్తె అయిన మీకాలు చూసిందంట. చూసి వెంటనే తన యొక్క మనసులో అతన్ని హీనపరుచుకుందని రాయబడింది. దావీదుని చూసి తన మనసులో దావీదుని హీనపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే హీనంగా చూసిందన్నమాట. తర్వాత దావీదు పిల్లరా ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ప్రజలందరినీ ఆశీర్వదించాడు. ప్రజలందరికీ కూడా, వచ్చిన వారందరికీ కూడా కొన్ని కానుకలు ఇచ్చాడు. వారందరినీ దీవించాడని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ దీవించిన తర్వాత తన ఇంటి వారిని దీవించడానికి దావీదు ఇంటికి వచ్చినప్పుడు వెంటనే దావీదు భార్య మీకాలు చేసిన పని ఏంటంటే తన పనికత్తలందరి ముందు దావీదుని హీనపరిచి తక్కువ చేసి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దావీదు అంటాడు కదా, ఇదిగో నీ తండ్రి ఇంటి వారు నీ తండ్రిని కాదని ఈ దేశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నిన్ను యోగ్యుని గనకనే, అర్హుని గనకనే దేవుడు నాకు ఈ ఆధిక్యతని ఇచ్చాడు. ఇలాంటి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆయన నామమును మహిమపరుస్తూ మైమరిచిపోయి ఆయన సన్నిధిలో నేను నాట్యం చేస్తూ వచ్చాను. ఒకవేళ ఆ యొక్క సమయంలో నా వస్త్రాలు ఒకవేళ తొలగిపోయినాయేమో, నేను సరిగా నా వస్త్రధారణ లేదేమో, అయినంత మాత్రాన నన్ను నిందిస్తే దేవుడు నిందించాలి, కానీ నువ్వు నన్ను హీనపరచడం ఏంటి ఈ మనుషుల ముందు అని అంటూ పిల్లరా దావీదు తన ఆవేదన వెలగెక్కాడు. కానీ చివరికి దేనికి దారి తీసింది అని అంటే పిల్లల తర్వాత మీకాలు తన మరణము వరకు కూడా బిడ్డలను కనలేదు అనే శాపగ్రస్తమైన మాటను అక్కడ మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శోధనలు ఒక రకంగా రావు. దావీదు గ్రామంలో లేక ఆ ప్రాంతంలో లేక ఆ దేశంలో లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆశీర్వాదకారకుడిగా ఉన్నాడు. అందరిని దీవించాడు. తన ఇంటి వారిని దీవించడానికని ఇంటికి వస్తే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. పోయారా, ఇక్కడ మనం గమనించవచ్చు దావీదు చేసిన పని ఏంటి? దేవుణ్ణి మహిమపరిచే పని చేశాడు. దావీదు దేవునికి ఇష్టమైన పని చేశాడు. పిల్లరా, దేవునికి మందసాన్ని ఆయా ఒబేదెదోము ఇంట్లో 3 నెలల కాలం ఉండిపోగా దాన్ని అక్కడ ఉంచడం కాదు, దాన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేశాడు. అది దేవునికి అంగీకారమైనప్పుడు మీకాలకు వచ్చిన నష్టం ఏంటి? కానీ మీకాలు తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు దావీదును నిందించాలి, తక్కువ చేయాలి అని తన సొంత ఆలోచన ప్రకారంగా ప్రయత్నం చేయడం ద్వారా శాపం పొందితే తప్ప ఆమె వలన దావీదు శోధించబడలేదు.
ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా శోధనలు పలు విధాలుగా వస్తూ ఉంటాయి. స్నేహితుల ద్వారా రావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, అనేక రకాలుగా శోధనలు వస్తాయి. అయితే నిన్ను నిందించే ప్రయత్నం చేసినంత మాత్రాన నీ జీవితంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవాతి దేవుడు దావీదుకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నాడు. కనుక సాతాన్ని జయించే శక్తి కొరకు ప్రార్థన చేయి. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా కృంగిపోవద్దని ప్రభువు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సాతానుడు నీ కుటుంబంలో నీ యొక్క భర్త ద్వారా శోధించవచ్చు, నీ బిడ్డల ద్వారా శోధించవచ్చు, నీ భార్య ద్వారా శోధించవచ్చు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా శోధించవచ్చు. కనుక ఏ రకంగా ఎవరి ద్వారా నువ్వు శోధించబడుతున్నప్పటికీ సహోదరుడా, సహోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో సాతానుని జయించే శక్తిని ప్రభువు దగ్గర నుంచి సంపాదించుకొని శోధనను జయించు. ఎందుకంటే ప్రభువే చెప్పారు, శోధన జయించడానికి కావలసినటువంటి సానుకూలత, సహాయం, ఆదరణ నేనిస్తానని చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా సాతానుని జయించే శక్తి కలిగిన వారిగా మనం ముందుకు సాగుదాం.